హలో! హాయ్ అందరికీ నమస్తే. సో, మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇది ఇన్‌స్టాగ్రామ్ యాప్ సిరీస్. సో, ఈ 25 ఎపిసోడ్స్‌లో ఇది 13థ్ ఎపిసోడ్. సో, మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ గనుక చూడకపోతే, ప్రీవియస్ ఎపిసోడ్స్ గనుక చూడకపోతే మీకు బయోలో లింక్ ఉంటది. అండ్ ఎక్కడ పడితే అక్కడ లింకులు కనిపిస్తుంటాయి. సో, అవి చూసి ఇక్కడికొస్తే మీకు ఇది అర్థమైతది. సో, ఒకవేళ మీరు డైరెక్ట్ ఇది చూస్తే గనుక మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితుండొచ్చు. రైట్? సో, ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఈ 13థ్ ఎపిసోడ్‌లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, సో మీరు ఆల్రెడీ చూడొచ్చు ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ యొక్క యూఐ. సో, ఇదంతా కూడా మనది క్రియేట్ చేసిందే. సో, వాళ్ళు అఫీషియల్‌గా ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఏమి ఓపెన్ చేయలేదు. సో, మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. అండ్ ఇక్కడ లింక్స్ ఉన్నాయి. సో, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో నేను చెప్తూనే ఉన్నా. సో, ఇక్కడ మీకు ప్రతి దానికి సంబంధించిన లింక్స్ అనేది ఇక్కడ నేను ఇచ్చేసిన. ఈ షీట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో వచ్చేస్తది. అండ్ మనము ఇది హోమ్ స్క్రీన్ అయిపోయింది. స్టోరీస్ అయిపోయినాయి. అండ్ స్ప్లాష్ స్క్రీన్ అయిపోయింది. అథెంటికేషన్ స్క్రీన్స్ కూడా అయిపోయినాయి. అండ్ ఇక్కడ ప్రొఫైల్‌లో మనము ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్ ఓపెన్ అయితది. సో, టాప్ బార్ ఏదైతే ఉందో దీన్ని కూడా కంప్లీట్ చేసి ఉన్నాం. బట్ ఇక్కడ నుండి మనం ఇప్పుడు కంటిన్యూయేషన్ చేయాలి. సో, ఆహ్, ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన యూఐ రిఫరెన్స్‌లో కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ రిఫరెన్స్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఇది ఓపెన్ అయ్యిద్ది. సో, ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన ప్రొఫైల్ యొక్క రిఫరెన్స్ అనేది ఉంది. సో, దీన్ని చూసుకుంటూ మనం చేసేద్దాం. అండ్ యాహ్! సో, నేను అప్లికేషన్ ఆల్రెడీ రన్ చేసి పెట్టున్నా. సో, టైం వేస్ట్ కాకుండా. సో, ఇక్కడ మీకు స్ప్లాష్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్‌కి నావిగేట్ అయింది. సో, ఇక్కడ హ్మ్, ప్రొఫైల్ సో, ఇది ప్రొఫైల్‌కి సంబంధించింది. సో, ఇది ట్యాబ్ నావిగేషన్. అండ్ ప్రొఫైల్‌లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఆహ్, ప్రొఫైల్ కాంపోనెంట్స్. సో, ఇక్కడ లెట్స్ సే అగైన్ index.js. అండ్ దీంట్లో టాప్ నావిగేషన్ డాట్ జేఎస్. అండ్ ఈ ట్యాప్ నావిగేషన్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ట్యాప్ నావిగేషన్ ఇదంతా కూడా నేను ఇక్కడ ట్యాబ్ నావిగేషన్‌లో ఇచ్చేస్తా. అండ్ ఇక్కడ నేను ట్యాబ్ నావిగేషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసిన. అండ్ స్టైల్స్ కూడా మనం తీసుకొద్దాం. నో ప్రాబ్లమ్. హ్మ్. సో, ఈ స్టైల్స్ కోసం ఇక్కడే రాసేద్దాం. సో, పెద్ద కాంపోనెంట్ ఏం కాదు కాబట్టి లెట్స్ సే RNSS. అండ్ నేటివ్ నుండి స్టైల్ షీట్ ఇంపోర్ట్ చేసుకున్నా. ఇక్కడ ఓకే. ట్యాబ్ నావిగేషన్ ఈ స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి నేను తీసుకొచ్చి హ్మ్, ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేస్తా. సో, యాహ్! సో, ఇక్కడ టచబుల్ ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇమేజ్ ఎక్కడన్నా ఇంపోర్ట్స్ మిస్ అవుతున్నాయా? సో, యూజ్డ్ ఇమేజెస్. దట్స్ ఇట్ ఐ థింక్. సో, ప్రొఫైల్ కాంపోనెంట్స్ ఇండెక్స్‌లో ఎక్స్‌పోర్ట్ ఆహ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ టాప్ నావిగేషన్. సో, ఈ టాప్ నావిగేషన్ అనేది ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేద్దాం. సో, అండ్ ఖచ్చితంగా మనం క్యాపిటల్ లెటర్ ఇయ్యాలి స్టార్టింగ్‌లో. యాహ్! అగైన్ నేను తీసేస్తున్నా. అండ్ ఇంపోర్ట్ టాప్ నావిగేషన్. అండ్ ఈ టాప్ నావిగేషన్‌ని మనం ఇది ఇక్కడ రిమూవ్ చేసేసి టాప్ నావిగేషన్ హ్మ్. యెస్.
టాప్ నావిగేషన్. యెస్. మీకు యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది. సో, ఇక్కడ తేడా ఏం లేదు. సో, సింపుల్‌గా మనం ఏం చేసినామంటే, దీన్ని ఒక కాంపోనెంట్ లాగా క్రియేట్ చేసి ఐ మీన్ టాప్ నావిగేషన్‌ని దాంట్లో మనము అగైన్ మళ్ళీ దీనిలో ఇండెక్స్ తీసుకున్నాం. ఎందుకనంటే మనకి ఇంపోర్ట్స్‌లో ఇష్యూ కాకుండా. అండ్ ఇక్కడ టాప్ నావిగేషన్ వచ్చింది. కింద మనకు ప్రొఫైల్ హారిజాంటల్ కార్డ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తది. విచ్ ఈస్ దిస్ వన్. సో, ఇది వచ్చేస్తది. అండ్ యాహ్! సో, ఇప్పుడు మనం దీనికి కంటిన్యూషన్‌గా ఎళ్దాం. సో, దీనికెళ్ళే ముందు మనము దీనికి కొంచెం డేటా కావాలి. సో, దాన్ని నేను ఆల్రెడీ తీసి పెట్టున్నా. సో, వన్ సెకండ్. సో, స్టాటిక్ డేటాలో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో, ఇది యూజర్ ప్రొఫైల్ అండ్ సింపుల్ ఇక్కడ ఏం లేదు. యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రొఫైల్, పోస్ట్‌ల యొక్క కౌంటు, ఫాలోవర్స్ యొక్క కౌంటు, ఫాలోయింగ్ యొక్క కౌంటు అండ్ తన బయో ఏముంది అండ్ బయోలో లింక్ ఏముంది. సో, ఇది బేసిక్ డేటా ఏదైతే ఉందో అది తీసేసుకున్నా. సో, ఇది డైరెక్ట్ మనం అక్కడ రెండర్ చేసుకోవడానికి ఈజీ ఉంటది. రైట్. సో, ఇక్కడ హ్మ్. ఆహ్, లెట్స్ సే ప్రొఫైల్ హ్మ్. ఇన్ఫో డాట్ జేఎస్. సో, ఇది ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. సో, ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఈ ప్రొఫైల్‌లో ఇంపోర్ట్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో, అండ్ ఇక్కడ కాంపోనెంట్స్‌లో మనం ఇంపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. హ్మ్. ప్రొఫైల్ ఇన్ఫో. సో, ప్రొఫైల్ ఇన్ఫో అనేది ఇక్కడ నుండి మనం ఎక్స్‌పోర్ట్ చేసినాం. అండ్ ప్రొఫైల్ ఇన్ఫో అండ్ ఇక్కడ యూజర్ ఇమేజ్ అవసరం లేదు. అండ్ ఈ ఇంపోర్ట్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నా. యాహ్! యాహ్! ఇక్కడ మీకు ప్రొఫైల్ ఇన్ఫో అని పైన వచ్చింది. హ్మ్. ఓకే. ప్రొఫైల్ ఇన్ఫో. ఓకే. హుహు. సంథింగ్ ఈస్ గోయింగ్. పొజిషన్ ఇచ్చినాం కదా! ఓకే. టాప్ నావిగేషన్ పైన ఇచ్చేద్దాం. అండ్ హ్మ్, బాడీలో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. లెట్స్ సే సో, బేసిక్‌గా ఇక్కడ ఏమైతుందంటే మనకు ఇది మనము ఫిక్స్డ్ పొజిషన్ ఐ మీన్ అబ్సల్యూట్ పొజిషన్ ఇచ్చినాం కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ స్టిక్ అయిపోయింది. కానీ ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడికొచ్చింది. రైట్. సో, దీన్ని మనం కిందకి తీసుకొని రావడానికి హ్మ్, సింపుల్‌గా యాడింగ్ హారిజాంటల్ అండ్ మార్జిన్ టాప్ లెట్స్ సే 50. హ్మ్. యెస్. 50 ఈజ్ ఎనఫ్. సో, ఇక్కడ 50 ఇచ్చేసినాం కాబట్టి కిందకొచ్చేసింది. అండ్ ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం స్టైల్ చేద్దాం. రైట్. సో, ఇక్కడ వ్యూ అండ్ ఇది ప్రొఫైల్ ఇమేజ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో వ్యూ ఉంటది. సో, సింపుల్‌గా ఏం లేదు. ఇప్పుడు ఇదేదైతే ఉందో సో, ఈ కంటైనర్ మనకు కావాలి కాబట్టి సో, ఇదంతా కూడా ఒక కంటైనర్ అనుకుందాం. సో, ఇది లెఫ్ట్ వ్యూ అండ్ ఇది రైట్ వ్యూ. రైట్ వ్యూలో మళ్ళీ 3 చైల్డ్స్ ఉన్నాయి. సో, ఇదొక వ్యూ, ఇదొక వ్యూ, ఇదొక వ్యూ. సో, ఈ విధంగా అనమాట. సో, ఇక్కడ ఇది లెఫ్ట్ వ్యూ కాబట్టి లెట్స్ సే స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ ఇమేజ్ అండ్ స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ రైట్. ఓకే. సో, ఇక్కడ సారీ ఇక్కడ ఇమేజ్ కాదు. హ్మ్. అండ్ ఇక్కడ లెట్స్ సే స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ కౌంట్ వ్యూ. కౌంట్ వ్యూ అండ్ దీంట్లో మనకు టెక్స్ట్ అండ్ స్టైల్
ఈజ్ ఈక్వల్ టు స్టైల్ డాట్ కౌంట్. ఇది ఇక్కడ కౌంట్ వస్తుంది. అండ్ ఇక్కడ నేమ్ వస్తుంది. లెట్స్ సే కౌంట్ నేమ్. సో అండ్ ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ కంటైనర్. అండ్ దీంట్లో ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ అండ్ సోర్స్ URI. సో యా, సో ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మనము URI రెండర్ చేయడానికి లెట్స్ సే యూజర్ ప్రొఫైల్. సో ఇక్కడ డైరెక్ట్ మనకి యూజర్ ప్రొఫైల్ ఏదైతే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నామో డైరెక్ట్ నావిగేట్ ఇంపుట్ అయిపోయింది. సో యూజర్ ప్రొఫైల్ డాట్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ what is a profile image. Okay, and yeah, ఇక్కడ కౌంట్ కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోస్ట్ కౌంట్ వస్తుంది కాబట్టి యూజర్ ప్రొఫైల్ డాట్ పోస్ట్ కౌంట్. సో ఇక్కడ పోస్ట్ సేమ్ వే మనకు 3 వస్తాయి ఇక్కడ. ఈ పోస్ట్లు అండ్ ఇక్కడ ఫాలోవర్స్ కౌంట్ అండ్ ఫాలోయింగ్ కౌంట్ అండ్ ఇక్కడ ఇదంతా కూడా మనం ఒక వ్యూలోకి రెండర్ చేద్దాం. స్టైల్ ఈక్వల్ టు లెట్స్ సే యూజర్ ఇన్ఫో. ఇదంతా కూడా యూజర్ ఇన్ఫోనే, యూజర్ కౌంట్స్. యా, సో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది, బట్ క్లియర్గా కనిపించకపోవచ్చు. బట్ మీకు ఇక్కడ దీన్ని స్టైల్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో కంటైనర్ అండ్ యూజర్ కౌంట్ ఇమేజ్ ఈ మూడింటికి ఫస్ట్ స్టైలింగ్ చేద్దాం. సో ఇక్కడ లెట్స్ సే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఓకే, బట్ ఈ ప్యాడింగ్ ఏదైతే మనం ఇక్కడ ఇచ్చినామో బాడీకి ప్యాడింగ్ హారిజాంటల్ 0 ఇక్కడ ఇచ్చేసినాం కాబట్టి అక్కడ తీసేసిన. సో ఇక్కడ మనం ఇచ్చేసుకుందాం ప్యాడింగ్ హారిజాంటల్ 24. ఓకే, అండ్ యూజర్ కౌంట్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ డైరెక్షన్ రో అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, అండ్ ఈ రైట్ సైడ్ మనం ఇంక ఇవ్వలేదు కాబట్టి అది అట్లా వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్, సో ఇమేజ్ కంటైనర్ ఇది బేసిక్గా. సో దీనికి విడ్త్, సో డివైస్ విడ్త్ హైట్ తీసేసుకుందాం. సో కాన్స్ట్ విడ్త్ హైట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ డాట్ గెట్ విండో. ఓకే, సో విడ్త్ ఇంటూ 0.25. సో 25% తీసుకుంటున్నాం బేసిక్గా. సో విడ్త్ హైట్ అండ్ బార్డర్ రేడియస్ మొత్తం టోటల్ కూడా సేమ్ తీసేసుకుంటున్నా. సో మనకు రౌండ్ వస్తుంది. అండ్ ప్రొఫైల్ ఇమేజ్ ఏదైతే ఉందో సేమ్ వే విడ్త్ 100%, హైట్ 100% అండ్ బార్డర్ రేడియస్ బేసిక్గా ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు. యా, సో ఈ 25 కొంచెం ఎక్కువైనట్టుంది. సో 22 మరీ ఎక్కువైంది. యా, సో
యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది అనుకుంటా. యా ఓకే. సో ఇక్కడ మనకు చుట్టూ మనకు యూనో అది కనిపించాలా గ్రేడియంట్ కలర్ది. సో దానికోసం ప్రొఫైల్ పిక్చర్ కాంప్ ఇది కాదు, యూజర్ ఫైల్ ఇమేజ్, యా ఇది. అండ్ లీనియర్ గ్రేడియంట్. సో లీనియర్ గ్రేడియంట్ అనేది తీసుకోవాలి ఫైల్ ఇన్ఫర్మేషన్లో, లీనియర్ గ్రేడియంట్. అండ్ ఇక్కడ బార్డర్, ఓకే. అండ్ ఈ లీనియర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో, విడ్త్ హైట్ మనకి ఇదంతా అవసరం లేదు, చెత్త. సో మొత్తం టోటల్గా తీసేసుకుంటున్నా ఇక్కడ లీనియర్ గ్రేడియంట్. అండ్ ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ క్లోజ్ చేస్తున్నా. అండ్ బార్డర్ వచ్చేసింది, స్టైల్కి ఇమేజ్. అండ్ విడ్త్ హైట్ మనం ఆల్రెడీ ఇచ్చేసినాం, సో ఇక్కడ ఇదంతా అవసరం లేదు. లీనియర్ గ్రేడియంట్లో ఇమేజ్ మొత్తం, యా ఓకే, ఈజీ రీడ్. సో ఇక్కడ నుండి ఇస్తున్నాను నేను, తర్వాత మనం ప్రాప్స్ నుండి తీసుకోవాలి. సో ఫాల్స్. సో ఈజీ రీడ్ అనేది మనకు ప్రాప్స్ నుంచి రావాలి బేసిక్గా. బట్ ట్రూ. సంథింగ్ ఈజ్ వెంట్ రాంగ్. ఓకే, ఆ ఇమేజ్కి మనము బార్డర్ ఇవ్వాలి. సో టోకెన్, ఓకే. బట్ గ్రేడియంట్ రాలేదు మనకి. ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఎస్, సో ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. సో ప్యాడింగ్ లేకపోవడం వల్ల అది రాలేదు. ఆర్డర్ రెడీ 5, యా ఓకే. సో మనకు ఆ బార్డర్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం ప్యాడింగ్ పెంచితే మనకు ఆటోమేటిక్గా అది పెరుగుద్ది. యా, సో ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కంటైనర్లో మనం గ్యాప్ ఇద్దాం. సో మనకి ఇక్కడ కొంచెం స్పేస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కాదు మనం ఇవ్వాల్సింది, ఇక్కడ యూజర్ కౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ గ్యాప్ 10, ఓకే. అండ్ ఈ రైట్ ఏదైతే ఉందో, రైట్ సైడ్లో ఉన్న వీటికి మనం స్టైలింగ్ రాద్దాం. ఓకే, సో రైట్ ఫ్లెక్స్ డైరెక్షన్ విల్ బి రో అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్, justify content space evenly, okay. And a gap of 15. అండ్ ఇక్కడ ఫ్లెక్స్ ఇచ్చేద్దాం, ఫ్లెక్స్ 1, యా. సో టోటల్ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అండ్ ఇక్కడ అలైన్ ఐటమ్స్ సెంటర్,
అండ్ కౌంట్ ఫాంట్ సైజ్ అనేది లెట్స్ 20, నాట్ 20 బట్ 18. ఓకే, సో సేమ్ 12. ఓకే, అండ్ ఇక్కడ ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ చేద్దాం. ఓకే, యా. ఓకే, యా. సో ప్రొఫైల్ కనిపించడానికి, ఐ మీన్ చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒకటి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, అదొకటి కంప్లీట్ చేసి మనం బయో రెండర్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ లెట్స్ సే వ్యూ ఆర్ ప్రెసబుల్. లెట్స్ సే మనం ఇక్కడ ఏ ఐకాన్స్ యూజ్ చేస్తాం, ఏ ఐకాన్స్ యూజ్ చేయట్లేదు బేసిక్గా. సో ఇక్కడ ఇమేజెస్లో ప్లస్ ఐకాన్ ఉందా? సో మనకు ప్లస్ ఐకాన్ కావాలా, ఏది ఈ ప్లస్. సో ఐకాన్ కోసం సో నేను బేసిక్గా ప్లస్ ఐకాన్ అనేది ఇట్లా తీసేసుకుంటున్నాను డైరెక్ట్. సో లెట్స్ 2x ప్లస్ ఐకాన్. లెట్స్ సే సారీ, ఇమేజెస్లో ఇక్కడ మనం ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలా. యాడ్ స్టోరీ. సో సేమ్ వే యాడ్ స్టోరీ, యాడ్ స్టోరీ ఐకాన్. సో ఇక్కడ ఇమేజ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ యాడ్ స్టోరీ అండ్ సోర్స్ is equal to used images dot add story and ఇక్కడ style is equal to styles dot story icon. స్టోరీ ఐకాన్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ మనం తీసేసుకుందాం. ఓకే, అండ్ యాడింగ్ 10, border radius 25 and border width 5, border color white and position absolute right 10, sorry right 0 left 0. ఓకే, సో ఇది పైనకి వెళ్ళిపోయింది. ఇమేజ్ పైన కాదు, ఇమేజ్ కిందే ఉండాలి బేసిక్గా.
బట్ ఇక్కడ ఇమేజ్ పొజిషన్ రిలేటివ్ ఓన్లీ. బట్ ఓకే. ఓకే. విడ్త్ 25, హైట్ 25. ఓకే. బాటమ్ 20. అండ్ దీని జెడ్ ఇండెక్స్ విల్ బి 1 కూడా కాదా, 10 కాదు. ఓకే. యాడింగ్ 5, నో 2. ఓకే. ఓకే. సంథింగ్ ఇస్ ఇక్కడ హైడ్ అవుతుంది మనకి. సో అట్లా హైడ్ కాకూడదు. -10. పొజిషన్ కరెక్ట్ వచ్చింది. బట్ ఇది మనకు పైన కనిపించాలా. హైటు ఓకే. ఓకే. జెడ్ ఇండెక్స్ 5. ఓకే. సో ఇక్కడ మనకు ఈ ఐకాన్ అనేది పైనకి రావాలి. సో ఓకే. ఓవర్ఫ్లో ట్రై చేద్దాం. ఓవర్ఫ్లో. ఓకే. సో దట్ ఈస్ బికాస్ దిస్ వన్, దీనివల్ల మనకు అది ఇష్యూ అవుతుంది. ఇది బార్డర్ గ్రేడియంట్ వల్ల. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి సపరేట్ ఒక వ్యూ తీసుకుందాం. ఓకే. ఈ వ్యూలో ఇదంతా కూడా వ్రాప్ చేసి ఈ పర్టికులర్ బటన్ని మనం బయట తీసుకొద్దాం. అండ్ ఓకే. సో ఇప్పుడు మనకు కరెక్ట్ వచ్చింది. అండ్ ఓకే. 5. అండ్ ఇక్కడ విడ్త్ హైట్ లెస్ 15. అండ్ ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఉంది. రైట్. అండ్ ఇక్కడ మనము బయో ఒకటి చేసి మనం దీన్ని ఈ పర్టికులర్ దాన్ని మనం కంప్లీట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ యూజర్ కౌంట్ కింద యా టెక్స్ట్ లెట్స్ సే యూజర్ ప్రొఫైల్ డాట్ బయో అండ్ స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ బయో. అండ్ సేమ్ వే మనకు ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది.
యూజర్ నేమ్ అండ్ యూజర్ నేమ్. సో ఈ యూజర్ నేమ్ అండ్ యూజర్ బయో రెండింటిని రెండర్ చేసేద్దాం. ఓకే, యూజర్ నేమ్ ఫాంట్ సైజ్, సారీ, ఫాంట్ సైజ్ అండ్ కలర్ విల్ బి బ్లాక్. ఓకే, సేమ్ వే ఫాంట్ సైజ్ బి 15 ఐ థింక్. అండ్ కలర్ అవసరం లేదు, బై డిఫాల్ట్ డైరెక్ట్ తీసుకుంటుంది. అండ్ ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ కంటైనర్కి మనము యాడింగ్ వర్టికల్ ఇద్దాం 24. ఎస్. సో యా, ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఎస్, ఈ పర్టికులర్ 31 మినిట్స్. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఇక్కడ వరకు నేను క్లోజ్ చేసేస్తున్నా. ఇది 13th ఎపిసోడ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ కింద బటన్స్ కానీ ఈ బయో లింక్ అండ్ ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది హైలైట్స్. సో అండ్ ఇక్కడ మనకు ఈ బటన్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో, సో ఈ యూనో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఎపిసోడ్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. బై బై రైట్ నౌ.